ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ కూడా బాబాగారు పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకు అందివ్వబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఈరోజు సాక్షాత్తు ఈ గురువారం రోజున నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఒక మంచి గమ్యానికి నేను చేరేలా ఒక మంచి అనుగ్రహాన్ని నీకు కలిగించబోతున్నానని బాబాగారు అంటున్నారు. మరి బాబాగారు తెలియజేయబోయేటటువంటి ఆ సందేశం, ధైర్య వచనాలు వినేందుకు మీ అందరూ కూడా సిద్ధమే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నీకు ఒక మార్గాన్ని నిర్దేశించేటటువంటి గురువుగా కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా విను. గత కొన్ని రోజులుగా నీవు ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉన్నావు. నీవు పడుతూ ఉన్నటువంటి బాధంతా కూడా ఈ రోజున తొలగిపోవడంతో నీ మనసు కాస్త ప్రశాంతంగా మారబోతుంది. చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ అధికంగా బెంగ పెట్టుకుంటూ ఉంటున్నావు కదూ. ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోబోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేటటువంటి మాట ఉండదు అని మీకు కూడా తెలుసు కదా. కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా నేను తప్పకుండా అందిస్తాను. కష్టాలు ఏవీ కూడా శాశ్వతం కాదని విషయం మీకు కూడా తెలుసు కదా. అందుకు నీ జీవితంలో జరిగేది సాక్ష్యంగా మారబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి. ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే. ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి రాదు. దాని గురించి ఇక ఎక్కువగా ఆలోచించవద్దు. అదే పనిగా వాటి గురించి ఆలోచించడం వలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుండి జరగబోయేటటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ వేసేటటువంటి అడుగును జాగ్రత్తగా వేయి. ఈరోజు నీవు కోల్పోయింది నీ చేతికి తప్పకుండా రాబోతుంది. ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయిందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి. కానీ కొన్ని మాత్రం నీవు కోల్పోయిన వాటిని నేను తిరిగివ్వలేను. కానీ కొన్నిటిని మాత్రం నీకు తప్పకుండా చేర్చేటటువంటి బాధ్యత నాది. అది ధనం అవ్వచ్చు, ఆప్యాయతలు, ప్రేమ అవ్వచ్చు, అలాగే మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు, అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటటువంటి సమయం కావచ్చు. అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది. నీవు చేస్తున్నటువంటి పనిలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుంది. నీవు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలవుతాయి. భవిష్యత్ కోసం నీవు ఆలోచించి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము కూడా నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి. ఆ తరువాత మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తావు. కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహం వస్తుంది. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు. మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా ఉంటారు అనేది సత్యం. అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చూస్తూ ఉన్నారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. నీవు పడినటువంటి కొన్ని ఇబ్బందుల వలన, నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది. నీవు అందరూ కూడా మంచివారే, నావారే అనుకుంటూ ఉంటావు. నీ ప్రతి కోరిక కూడా మనసులోనే దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటటువంటి సామర్థ్యం కలదానివి. ఇక జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నావు. నీవు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీవు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నావు. అలాగే నీ కోసం నీవు ఏది కూడా ఎప్పుడూ ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరించావు. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా సరే సహించావు. ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను. ఇక నీవు సాధించవలసింది నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే. దానికోసం నీవు ప్రయత్నాలు అన్నీ చేస్తున్నావు. ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉన్నావు. ఇప్పటి వరకు నీకు ఎందులోనూ ప్రయోజనం కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు. కానీ ఇక నుండి చెబుతున్నాను, నీకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి ప్రతి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్నీ విజయాలే లభిస్తాయి. నీవు ఎలా అయితే జీవించాలి అని ఎన్నో కలలు కంటూ ఉన్నావు చూడు, వాటి కోసం నీవు ఎవరిని అయితే వదులుకున్నావో అవన్నీ కూడా తిరిగి పొందుతావు. నీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా? నీ కళ్ళకు ఏదైతే నచ్చుతుందో అలాంటి ప్రతి వస్తువు కావాలని ఎప్పుడూ కూడా కోరుకోవు.
నీకు ఎంతవరకు దానిపై అవసరం ఉందో, అసలు ఎంతవరకు దాని వలన లాభం అనే దాని గురించి ఆలోచించుకొని నీ మనసును నీవే అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా, నిర్మలంగా ఉండగలుగుతున్నావు. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలంటూ సహజమే కదా! అలాగే కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేరినప్పుడు మనసు కూడా చాలా బాధపడుతుంది. అది కూడా సహజమే. ఎంత కాదనుకున్నా కూడా నీకు కూడా బాధ ఉంటుంది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నీవు పైకి చెప్పకపోయినా నీ మనసులో ఎంత బాధపడుతున్నావో ఈ సాయి నాన్న గమనించడు అని అనుకోవద్దు. అమ్మా, ఇక నుండి బాధపడనవసరం లేదు. నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేటటువంటి వరాన్ని ఇవ్వబోతున్నాను. అది ఈ గురువారం రోజు నుండి ఒక మంచి శుభసూచకాన్ని నీకు తెలియజేయబోతున్నాను. అవసరమైనవన్నీ కూడా, నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండేంత లాభాన్ని ఇస్తాను. కాబట్టి ఇక నుండి నీవు సంతోషంగా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటాను అని నాకు మాటివ్వు. నీకు కావాల్సింది తప్పకుండా నీ వరకు చేరేటటువంటి అవకాశాన్ని, అలాగే ఒక మంచి మార్గాన్ని, కొన్ని సూచనలను నీ వరకు పంపించేటటువంటి బాధ్యత నాది. అందుకు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. సంతోషంగా ఉంటావు కదూ! ఎప్పుడూ కూడా కంట నీరు కార్చేటటువంటి ప్రయత్నం కానీ, ఎక్కువగా ఆలోచించేటటువంటి ధోరణిని కానీ నీ వరకు రానివ్వవద్దు. అందరితోనూ సంతోషంగా ఉండు. ఎక్కువగా ఎవ్వరినీ కూడా నమ్మి మోసపోవద్దు. సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మనకు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.